హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నికీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కంపెనీలో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు కంపెనీ మొత్తం వ్యాపించాయని కార్మికులు చెప్తూ ఉన్నారు. కంపెనీలో 15 డ్రమ్ముల్లో కెమికల్స్ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి అని పోలీసులు తెలిపారు. మంటలు అంటుకోగానే కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. 3 కార్మికులు లోపల చిక్కుకుపోవడంతో వారిని రెస్క్యూ చేశారు. నిచ్చెన సాయంతో బయటకు తీసుకొచ్చారు. కార్మికులంతా క్షేమంగానే ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కిరణ్, ఏంటి ఒక వ్యక్తి సాయి చరణ్ అని అనే వ్యక్తి ఎక్కువగా హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏంటి అప్డేట్స్? సౌజన్య, ప్రస్తుతానికైతే ఇంకా మంటలు ఆర్పుతూనే ఉన్నారు. గడిచిన 4 గంటల నుంచి కూడా ఎక్కడైతే అలాన్ సంబంధించిన హోమియో కంపెనీలో ఇంకా మంటలు అదుపులోకి తీసుకొస్తా ఉన్నారు ఫైర్ సిబ్బంది కూడా. గడిచిన 4 గంటల నుంచి కూడా రెస్క్యూ ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే షాద్ నగర్లోని నందిగామ ఇది అలెన్ హోమియో ఫార్మా కంపెనీ. దాదాపు ఇందులో కార్మికులు, అంటే ఘటన జరిగిన సమయంలో కార్మికులు సుమారు 50 మంది పైగా కార్మికులు లోపల ఉన్నారు. కానీ వారంతా కూడా చాలా సేఫ్ గా కిందికి ల్యాండ్ అయ్యారు. నిచ్చెన సాయం ద్వారా వారందరూ కూడా బయటికి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు 4 ఫైర్ ఇంజన్లు 4 గంటలుగా శ్రమిస్తూనే ఉన్నారు. భారీ స్థాయిలో కూడా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. ఇది భారీ అగ్ని ప్రమాదం. మంటలు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్ని సంబంధించిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది కావచ్చు, అలాగే మేనేజ్మెంట్ సంబంధించిన డిజాస్టర్స్ టీమ్, అలాగే బ్రిగేడ్ నేతృత్వంలో నలువైపుల నుంచి కూడా ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఆర్టీసీ ఎక్కడైతే ఈ షాద్ నగర్ సంబంధించి నందిగామలో అలెన్ హోమియో అనేది హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీది. సుమారు 4 గంటల క్రితం ఇది అగ్నిప్రమాదం సంభవించింది. సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నిచ్చెన సాయం ద్వారా చాలా మందికి హెల్ప్ చేసి అతను చాలా మంది ప్రాణాలు కూడా కాపాడారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఎక్కడైతే ఆ నిచ్చెన సాయం ద్వారా కిందికి దిగుతున్న క్రమంలో అతను గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. తమను కాపాడాలంటూ కూడా కార్మికులందరూ ఆర్తనాదాలు చేశారు. కార్మికులను బయటకు తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది నిచ్చెన ద్వారా. అలాగే కంపెనీ నుంచి బయటికి వస్తున్న కార్మికులు కూడా ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా అనేది మాత్రం ఇటు ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. కానీ ఎవరు కూడా లోన కార్మికులు లేరని మాత్రం కన్ఫర్మేషన్ అయింది. ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇది అలెన్ హోమియోకి సంబంధించిన హెర్బల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. నలువైపుల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. మంటలను అదుపు చేసేందుకు గడిచిన 4 గంటలుగా 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. మంటలు వేడి తాళలేక చాలా మంది కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పైనుంచి క్రిందికి తమను కాపాడాలంటూ కూడా రావడం జరిగింది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడు. ఇది ఎన్ని గంటలకు జరిగిందన్న, అసలు ఎట్లా ఏం జరిగింది మన ఐడియా ఉందా? నేను చూడలేదన్న. 4 గంటల నుంచి వస్తుంది.